బ్రహ్మకుమారిస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ మోటివేషన్ క్లాస్ ఏదైతే ఉందో ఇది చాలా హార్ట్ టచింగ్. అందులో చాలా విషయాలు కూడా నేర్చుకున్నాం. ఫ్యూచర్ జనరేషన్ పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దాలన్న విషయాలు బాగా మాకు వివరించడం జరిగింది. వాస్తవాన్ని కూడా మెకానికల్ లైఫ్ అయిపోయిన తరుణంలో పేరెంట్స్ కూడా పిల్లలకు టైం ఇవ్వకపోవడం వల్ల మోరల్ వాల్యూస్ ఏ రకంగా డిక్లైన్ అవుతున్నాయి, ఎట్లా క్షీణించిపోతున్నాయి, వాటిని ఎట్లా కాపాడుకోవాలి, ఒక మానసికంగా పిల్లల్ని ఎట్లా దృఢంగా తయారు చేయాలి, వచ్చే సమస్యలు జీవితంలో వచ్చే సమస్యలను కూడా ఎట్లా ఎదుర్కోవాలన్న విషయం మీద బాగా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్లను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఒక మంచి రాష్ట్రాన్ని, ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి దేశాన్ని తయారు చేసేదానికి వీళ్ళు చేస్తున్నటువంటి కృషికి సదా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్ ఏమంటారు, ఒక విధంగా ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మొత్తం ఆధునికం అయిపోయింది, ఆన్లైన్ లో విద్యలు ఎక్కువ అయిపోయాయి. సో గురు శిష్యుల బంధం అనేది ఈనాటికి కూడా ఉందంటారా? గురు శిష్యుల బంధం ఏనాటికైనా ఉంటుంది, మనం కాదని చెప్పలేము. టీచర్కు స్టూడెంట్కు ఎక్కడో దగ్గర ఒక అటాచ్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఏ స్టూడెంట్ అయినా ఏ టీచర్ కూడా అంతతో ఈజీగా మర్చిపోడు. ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఒక అంశాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ మోరల్ ప్రిన్సిపల్స్ కానీ మోరల్ వాల్యూస్లో భాగంగా మరి టీచర్ స్టూడెంట్ యొక్క అటాచ్మెంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎలా ఉంది ప్రెసెంట్ విద్యా వ్యవస్థ? ఎలా ఉంది ప్రజెంట్ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాన్ని కూడా ఇప్పుడున్నటువంటి మోరల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. స్పిరిచువల్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్, వాల్యూస్ ఎడ్యుకేషను కంపల్సరీ. ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సిలబస్, కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందులో కంపల్సరీ సిలబస్గా యాడ్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా మెకానికల్ లైఫ్లో సంపాదనే ఫైనల్ టార్గెట్ లెక్కనే ఫీల్ అవుతారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. వాస్తవానికి ఒక ఎర్నింగ్స్ అనేది ఉండాలి. నువ్వు వాల్యూస్ లేకుండా వితౌట్ వాల్యూస్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎర్నింగ్ ద మనీ అనేది మేము అంటాం. కాబట్టి ఫ్యూచర్లో బ్రహ్మకుమారిస్ వాళ్ళు కూడా ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది కూడా అన్ని స్కూళ్ళకు చేరే ప్రయత్నం చేయాలి. దానికి మా వంతు సహకారంగా మేము ఎప్పుడు కూడా రెడీ ఉంటాం. ఈరోజు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి విషయాలు నేర్చుకున్నందుకు చాలా ఈరోజు గర్వపడుతున్నాం మేమందరం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వితౌట్ నాలెడ్జ్ మనీ ఉంటే ఏం లాభం అని. డబ్బు ఉండడం వల్ల విలువలు తెలియకపోతే, డబ్బు ఉండి విలువలు లేకపోతే, సంస్కారం లేకపోతే డబ్బు ఉన్నా కూడా నిష్ప్రయోజనం అని చెప్తున్నా నేను. ఒక వ్యక్తి వాస్తవానికి ఈరోజు విద్యా వ్యవస్థ అనేది కేవలం ఒక సర్టిఫికేట్ కోసమే అన్నట్టుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్ అయిపోయినా కూడా ఒక సర్టిఫికేట్ ఉంది కానీ స్కిల్స్ లో ఎక్కడ జాబ్ వచ్చేది. మెకానికల్ లైఫ్ లో ఎవరు కూడా టైము లేదు, ఏ టీచర్ కానీ పేరెంట్స్ కూడా టైం లేదు. పిల్లలతోటి స్పెండ్ చేసి కూర్చొని మాట్లాడే పరిస్థితులు నేటి కాలంలో లేవు. కాబట్టి పిల్లలు కూడా విద్యార్థులు ఏమనుకుంటారంటే సర్టిఫికేట్ వస్తే జాబులు వస్తాయి, జాబ్ వస్తే లైఫ్ ఎంజాయ్ చేస్తామన్న ఫిలాసఫీలనే ఉన్నారు, అదే మోటోలో ఉన్నారు. కాబట్టి వాల్యూస్ ఎడ్యుకేషన్ అనేది ఇటువంటి బ్రహ్మకుమారిస్ లాంటి సంస్థలు కానీ పేరెంట్స్ కానీ కొన్ని ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఒక సిలబస్ని యాడ్ చేస్తే పిల్లల లోపల ఒక నైతిక ప్రవర్తన కనుక వచ్చిందని అనుకో డబ్బుకు విలువ ఉంటుంది, చదివినటువంటి సర్టిఫికేట్కు విలువ ఉంటుంది. చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇదివరకు తెలిసిన విషయాలకు ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ అయ్యాయి. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సెషన్లో నేర్చుకున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవి మేము పిల్లల దృష్టికి తీసుకెళ్ళి పిల్లలను ఇంకా మంచి ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మాకు ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి బ్రహ్మకుమారిస్ సంస్థకు మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు. ఇక్కడికి తీసుకొచ్చి మాకు అవకాశం ఇచ్చి మా సుజాత స్కూల్ మేనేజ్మెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం.